జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ గురువారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 6వ తేదీ గురువారం రోజు కుంభరాశి వారు చాలా కష్టపడాల్సి వస్తుంది. క్షణం తీరిక ఉండదు. బిజీగా ఉంటారు. ఒకే సమయంలో ఒకేసారి అనేకమైన పనులను సానుకూలపరుచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ కారణం చేత ఒత్తిడి పెరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. చాలా త్వరగా నీరసపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేసే పనులు ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు మరొక ముఖ్యమైన సూచన ఉంది. కుంభరాశి వారు ఈరోజు ఎవరి మీద ఆధారపడకండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఆశలు పెట్టుకోవద్దు. ఎదుటివారు మీకు ఇచ్చిన మాటను ఖచ్చితంగా తప్పుతారు. వారు మిమ్మల్ని మోసం చేయాలి అనుకోవడం కాదు, కానీ వాళ్ళకి కూడా మీకు సహాయం చేయడానికి కుదరకపోవచ్చు. కాబట్టి మీ పనుల మీద మీరే దృష్టి పెట్టండి. మీకు ఎంత వీలైతే అంత మీరే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. పక్క వాళ్ళ కోసం ఎదురు చూసి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆర్థికపరమైన సర్దుబాట్లన్నీ చాలా కష్టసాధ్యంగా మారుతాయి. రిలాక్స్ అవుదామన్న మాట ఈరోజు మీకు వర్తించదు. హాయిగా కాలక్షేపం చేయడానికి కాసింత టైం కూడా దొరకదు. అప్పులు చేయకండి. పాత రుణాలను తీర్చే ప్రయత్నం చేయడమే మంచిది. మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే కుంభరాశి వారు ఈరోజు ఇంకాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. ఈ గురువారం రోజు కుంభరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి నవమి. నక్షత్రం కృతిక నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:37 నుండి 11:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:54 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 2 గంటల నుండి 2:50 వరకు. ఈ రోజు యొక్క తిథి వార నక్షత్ర బలాలను అనుసరించి పెళ్లి చూపులకు, వివాహం, గృహ ప్రవేశాలు, విద్యా మరియు వ్యాపార కార్యక్రమాలకు, చర్చలకు ఇలా చాలా వాటికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్నింటా విజయం సాధించడానికి పసుపును పచ్చిపాలతో తడిపి నుదుటిన తిలకంగా పెట్టుకొని భగవంతుడి దగ్గర పెట్టిన ఒక పుష్పాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు మహానంద నవమి వచ్చింది కాబట్టి ఎవరైతే స్నానం, దానం, జపం, దేవతార్చన చేస్తారో వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అందులోనూ ఈరోజు మనం చేసే అమ్మవారి యొక్క ఆరాధన అనంతమైన పుణ్యాన్ని కలుగజేస్తుంది. అలాగే ఈరోజు కృతిక నక్షత్రం వచ్చింది కాబట్టి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణం చేయాలి. ఇలా చేస్తే సంతానం వృద్ధులకి వస్తారు. వంశోద్ధారకులు జన్మిస్తారు. ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠిస్తే కుటుంబంలో సంతోషం, ప్రశాంతత, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.